హాయ్ గైస్, దిస్ ఈజ్ ఎంహెచ్ఎస్ ఎంబీబీఎస్ స్టూడెంట్. ఈరోజు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐయుపాక్ గురించి చూద్దాం. అండ్ ఫస్ట్ చెప్తున్నాను, నా టీచింగ్ అనేది ఎలా ఉంటుందంటే చాలా బేసిక్గా ఉంటుంది. ఎలాంటి ఒక 6th క్లాస్ కిడ్కి చెప్తున్నట్టు ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చిన్నగా చెప్తున్నట్టు ఉంటుంది. మీకు నచ్చకపోతే జస్ట్ స్కిప్ చేసేయండి. యూ కెన్ ఫ్రీ టు గో. లెట్స్ స్టార్ట్ నౌ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్లాస్ అన్నమాట పిఓసి, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇట్స్ వెరీ బేసిక్ ఉంటుందన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి, నామిక్లేచర్ అంటే నేమింగ్, ఇట్ లైక్ కామన్ నేమ్స్ అండ్ ఐయుపేక్ నేమ్స్ ఉంటాయి ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ ఐసోమెరిజం, స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి. ఈ 3 టాపిక్స్ మనకి ఈ లెసన్లో ఉంటాయి. ఓకే, ఫస్ట్గా అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ఎ స్టడీ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్స్. ఇందులో మెజారిటీ కాదు, మ్యాక్సిమం 99.9% అంతా కార్బన్ చుట్టూ మాత్రమే నడుస్తుంది మన స్టోరీ. కాంపౌండ్స్ కంటైనింగ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. ఒక కాంపౌండ్లో ఓన్లీ కార్బన్ సి అండ్ హైడ్రోజన్ మాత్రమే ఉంటే వాటి హైడ్రోకార్బన్స్ అంటాం. అండ్ గ్రీక్ లాంగ్వేజ్లో హైడ్రో అంటే వాటర్ అండ్ కార్బన్ మీన్స్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ కార్బన్. ఓకే, మీనింగ్ చార్కోల్ అనమాట, బొగ్గు. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ ఏ చార్కోల్. ఇక్కడ హైడ్రోకార్బన్స్ ఎగ్జాంపుల్ చూడండి. CH4 ఇట్ మీన్స్ మీథేన్. ఒక కార్బన్ ఆటమ్ ఉండి 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ మీథేన్. ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. అండ్ అలాగే ఈథేన్. ఈ నేమింగ్ అన్నది నెక్స్ట్ వీడియో ఆర్ నెక్స్ట్ దాంట్లో చూద్దాం. C2H6 దీన్ని ఈథేన్ అంటాం. 2 కార్బన్స్ ఉంటాయి అండ్ 6 హైడ్రోజన్స్ అనమాట. ఓకే, 6 హైడ్రోజన్స్. ఇది కూడా హైడ్రోకార్బన్ యొక్క ఎగ్జాంపుల్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే దీస్ కాంపౌండ్స్ ఆర్ మేడప్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్తో మేడ్ అయి ఉన్నట్లని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ మీథేన్ అండ్ మీథేన్ అంటే ఏంటి? CH4. ఈథేన్ మీన్స్ 2 కార్బన్స్. ఓకే, మళ్ళీ నామిక్లేచర్లో చూద్దాం ఎలాగవుతుందో. C2H6. ఓకే, నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నవి ఆలిఫాటిక్ కాంపౌండ్స్ కింద, సైక్లిక్ కాంపౌండ్స్ కింద డివైడ్ అయ్యాయి. ఆలిఫాటిక్ కాంపౌండ్స్ అంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్, సైక్లిక్ కాంపౌండ్స్ అంటే క్లోజ్డ్ చైన్ ఆర్ రింగ్ టైప్ కాంపౌండ్స్. అండ్ ఆలిఫాటిక్ కాంపౌండ్స్లో అగైన్ సాచురేటెడ్ కాంపౌండ్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ కింద, సైక్లిక్ కాంపౌండ్స్లో హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అండ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ కింద డివైడ్ అయ్యాయి. అండ్ సాచురేటెడ్ కాంపౌండ్స్లో ఆల్కేన్స్ ఉంటాయి, అన్సాచురేటెడ్లో ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ ఉంటాయి. వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా ఒకసారి చూద్దాం క్లాసిఫికేషన్లో. జస్ట్ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొత్తగా మనం తెలుసుకున్న వర్డ్స్ ఏంటి? ఆలిఫాటిక్, సాచురేటెడ్ కాంపౌండ్స్, ఆల్కేన్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, సైక్లిక్ కాంపౌండ్స్, హోమోసైక్లిక్ కాంపౌండ్స్, అసైక్లిక్, అరోమేటిక్, హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. జస్ట్ 11 వర్డ్స్ మనం తెలుసుకున్నాం. ఈచ్ 11 వర్డ్స్ని క్లాసిఫై చేస్తూ ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్గా ఆలిఫాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ దీస్ ఆర్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్స్. ఓకే, ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అంటే ఏంటని మీరు అడగచ్చు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. C4H10 అని చెప్పి ఒక కాంపౌండ్ ఇచ్చారనుకో. C4H10 ఈస్ నథింగ్ బట్ లైక్ బ్యూటేన్. 4 ఉంటే 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అంటాం, బ్యూటేన్ అంటాం. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి, ఎలా రిప్రజెంట్ చేస్తారు, దీని స్ట్రక్చర్ ఏంటి అంటే 4 కార్బన్స్ అనమాట. నథింగ్ బట్ లైక్ స్ట్రైట్ చైన్, ఓపెన్ స్ట్రైట్ చైన్. ఈవెన్ దీన్ని మనం బ్రాంచెడ్ కింద కూడా రాసుకోవచ్చు. ఇది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్దాం. అండ్ ఓకే, ఇలా కూడా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ ఓపెన్ చైన్. Compounds in which carbon atoms are attached together in a form of a straight chain or a branched chain. ఇది branched chain, ఇది straight chain అనమాట. బట్ నాట్ ఇన్ సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ స్ట్రక్చర్. ఇలా స్ట్రైట్ లైన్లో ఉంటుంది లేదా బ్రాంచ్డ్ చైన్లో ఉంటుంది, అంతేగాని సైక్లిక్లా కానీ క్లోజ్డ్ స్ట్రక్చర్లో కానీ ఉండదు. ఓన్లీ ఇలా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆలిఫాటిక్ కాంపౌండ్స్ అంటాం, దాన్నే ఓపెన్ చైన్ స్ట్రక్చర్స్ అంటాం. అండ్ మనం ఓన్లీ కార్బన్స్ రాసే రేట్ అంటే హైడ్రోజన్స్ కూడా రాసుకోవచ్చు, ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆలిఫాటిక్ కాంపౌండ్స్. ఇక్కడ చూసారా, ప్రోపేన్ ఈజ్ నథింగ్ బట్ C3H8. నెక్స్ట్ ఈథేన్ C2
H6. అండ్ ప్రోపైన్. ఆ ప్రోపైన్ అంటే ఏంటి, ప్రోపేన్ అంటే ఏంటి నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి అంతే. ప్రోప్ అంటే 3 C3 అండ్ ఐన్ అంటే యాక్చువల్గా త్రిబుల్ బాండ్, ఏన్ అంటే సింగిల్ బాండ్. నెక్స్ట్ దాంట్లో ఇన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ H4 మీథేన్, మెత్ ఆర్ మీథేన్ అనొచ్చు సంథింగ్. ఓకే, CH4 మెత్ అంటే సింగిల్ కార్బన్. సాచురేటెడ్ కాంపౌండ్స్ అండ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అని 2 టైప్స్ ఉన్నాయి కదా. ఇవి చాలా చిన్న డిఫరెన్స్ ఏదో చూద్దాం. సాచురేటెడ్ కాంపౌండ్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ చాలా బేసిక్ అనమాట. 2 కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే దీన్ని మనం ఆల్కేన్ అంటాం. ఇవి సాచురేటెడ్ కాంపౌండ్స్. సాచురేటెడ్ కాంపౌండ్స్లో ఓన్లీ సింగిల్ బాండ్ బిట్వీన్ 2 కార్బన్స్. ఆల్కేన్స్ ఆర్ కమ్ అండర్ సాచురేటెడ్ కాంపౌండ్స్. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే ఏంటి, 2 కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ లేదా 2 కార్బన్స్ మధ్య త్రిబుల్ బాండ్ ఉంటే వాటిని మనం అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ లెసన్లో వాడు డైరెక్ట్గా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అన్నాడు అనుకో, అది ఏ హైడ్రోకార్బన్ నువ్వు రికగ్నైజ్ చేయాలంటే కంపల్సరీ నీకు అది డబుల్ బాండా త్రిబుల్ బాండా అని నీకు ఒక ఐడియా రావాలి. సాచురేటెడ్ అంట్లోకి సింగిల్ బాండ్ ఉంటుంది క్వశ్చన్లోనా లేదా ఆన్సరా నువ్వు ఏ రకంగా రాయాలన్న దానికి నువ్వు ఈ డిఫరెన్స్ నువ్వు క్లారిటీగా తెలుసుకుని ఉండాలి. ఓకే, అండ్ సింగిల్ బాండ్ ఉంటే దాన్ని మనం ఆల్కేన్ అంటాం. డబల్ బాండ్ ఉంటే దాన్ని మనం ఆల్కీన్ అంటాం. అండ్ త్రిబుల్ బాండ్ ఉంటే ఆల్కైన్ అంటాం. ఓకే, సింగిల్ బాండ్ బిట్వీన్ ఏ కార్బన్ అండ్ కార్బన్ ఉంటే ఆల్కేన్, డబల్ బాండ్ ఉంటే ఆల్కీన్, త్రిబుల్ బాండ్ ఉంటే ఆల్కైన్. మనకి ఇన్స్టాలో బాగా మీమ్స్ చూస్తాం కదా, ఇంకో ఇక్కడ ఆల్కేన్ ఉందా, సింగిల్ లైన్ అనమాట. ఆల్కీన్ ఉంటే ఇంకో డబుల్ లైన్. ఆల్కైన్ అని ఉంది కదా, ఇంకో త్రిబుల్ లైన్. 1 2 3. ఆల్కేన్ అంటే కార్బన్కి మధ్య సింగిల్ లైన్. ఆల్కీన్ అంటే డబల్ లైన్, డబల్ బాండ్ అనుకో. ఆల్కైన్ అంటే త్రిబుల్ బాండ్. 1 2 3. ఓకే, 1 2 3. కేన్, కీన్, కైన్. ANE ENE YNE. ఓకే, అండర్స్టాండ్? యా, ఇక్కడ చూద్దాం దా. Saturated compounds in which carbon atom attached with a carbon atom with a single bonding, ఓన్లీ సింగిల్ బాండ్ ఉంది, దీన్ని సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. ఓన్లీ ఆల్కేన్స్ మాత్రమే సాచురేటెడ్ కాంపౌండ్స్లో ఉంటాయి. అండ్ అగైన్ ఎగ్జాంపుల్ వచ్చేది మీథేన్ CH4 అండ్ ఈథేన్ వచ్చేసి C2H6. CH4 C2H6 ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాచురేటెడ్ కాంపౌండ్స్, నథింగ్ బట్ ఆల్కేన్స్. తర్వాత ఆల్కేన్ అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్ విత్ జనరల్ ఫార్ములా CnH2n+2. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత క్లాస్లో ఆ తర్వాత వీడియోలో ఇది చూద్దాం. CnH2n+2 ఇస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్. ఆల్కేన్లో ఏముంటుంది, ఇట్ కంటైన్స్ కార్బన్ సింగిల్ బాండ్ ఆర్ కార్బన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్. ఇప్పుడు 2 కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే దాన్ని ఆల్కేన్ అంటాం. ఈవెన్ ఇది కూడా దీస్ కమ్స్ అండర్ alkane. Single bond between 2 carbon atoms are known as alkane and general formula is CnH2n+2. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్కేన్. మీథేన్ అంటే CH4 ఒక కార్బన్ ఉంది, దాని చుట్టూ 4 హైడ్రోజన్లు అనమాట. ఇది మీథేన్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ ఈథేన్ అంటే హియర్ ఈత్ మీన్స్ 2 కార్బన్స్ అండ్ 6 హైడ్రోజన్స్. ఇది ఏ రకంగా రాయాలో తర్వాత క్లాస్లో చెప్తాను. ముందు ఇక్కడ ప్రజెంట్ ఆల్కేన్ ఎగ్జాంపుల్లో కాబట్టి జస్ట్ ఐ వాజ్ టెల్లింగ్ జనరల్లీ 2 కార్బన్స్ అండ్ 6 హైడ్రోజన్స్ విల్ బి ద స్ట్రక్చర్. నెక్స్ట్ propane is also example of alkane. Propane అంటే ప్రోప్ అంటే 3 కార్బన్స్ C3H8. బ్యూట్ అంటే 4 కార్బన్స్ C4H10. అసలు ఈ బ్యూట్ అంటే ఏంటి, ప్రోప్ అంటే ఏంటి నామెన్క్లేచర్లో చూద్దాం. పెంటేన్ అంటే C5H12. ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్ ఇవి ఆల్కేన్స్ అని ఎలా చెప్తున్నారు అంటే నథింగ్ బట్ ద లాస్ట్ 3 ఏన్. ఓకే, వెరీ సింపుల్. ఆల్కేన్, ఏన్, ఆల్కీన్ డబుల్ బాండ్. ఆల్కేన్ అంటే సింగిల్ బాండ్, ఆల్కైన్ అంటే YEN అంటే త్రిబుల్ బాండ్. నెక్స్ట్
అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. కాంపౌండ్స్ మధ్య రెండు కార్బన్ కాంపౌండ్స్ మధ్య డబల్ బాండ్ కానీ త్రిబుల్ బాండ్ కానీ ఉంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. ఇక్కడ చూస్తే డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ త్రిబుల్ బాండ్. సో దీస్ ఆర్ కమ్స్ అండర్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. ఓకే, అండ్ డబుల్ బాండ్ ఉన్నదాన్ని మనం ఆల్కీన్ అంటే, త్రిబుల్ బాండ్ ఉన్నదాన్ని ఆల్కైన్ అని పిలుస్తాం. కైన్, కీన్. సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్. ఓకే, ఆల్కీన్స్. Alkenes are unsaturated hydrocarbons with general formula CnH2n. CnH2n అనేది ఆల్కీన్స్ యొక్క జనరల్ ఫార్ములా. అండ్ కార్బన్కి మధ్య ఒక డబుల్ బాండ్ ఉంటుంది, దాన్ని మనం ఆల్కీన్ అని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, దిస్ వాజ్ ద ఆల్కీన్. అండ్ ఆల్కీన్స్ ఒక ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈథీన్ అండ్ ప్రోపేన్. ఆల్కేన్లో నేనేం చెప్పాను, ఈథేన్ అండ్ ప్రోపేన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆఫ్ ఆల్కేన్ అన్న. ఇక్కడ ఈథీన్ అండ్ ప్రోపీన్. ఓకే, అండ్ ఇత్ మీన్స్ 2 కార్బన్స్ అండ్ 4 హైడ్రోజన్స్. ఇవి ఎలా వచ్చింది, ఈ స్ట్రక్చర్ ఎలాగా అని తెలియాలంటే ఫస్ట్ కార్బన్ యొక్క వ్యాలెన్సీ వచ్చేసి 4. వ్యాలెన్సీ అంటే ఏంటి? వ్యాలెన్సీ అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఎన్ని కెమికల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది, ఎందుకు ఫామ్ చేస్తుంది? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అచీవ్ చేయడానికి. మన కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఫామ్ చేయగలదన్నమాట, 4 కెమికల్ బాండ్స్. సో కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్స్ ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు డబుల్ బాండ్ టైంలో 2 కార్బన్ మధ్య ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంది, ఎందుకంటే ఇది ఆల్కీన్ కాబట్టి. ఇప్పుడు ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? ఈ కార్బన్కి మొత్తం 4 బాండ్స్ మాత్రమే ఉండాలి అని చెప్పాను. ఆల్రెడీ ఈ కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి, సో ఇంకో 2 బాండ్స్, సో 2 హైడ్రోజన్స్. ఈ కార్బన్కి ఆల్రెడీ 2 బాండ్స్ ఉన్నాయి, సో ఇంకో 2. ఓకే, సో అలాగా ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్, ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్. ఆ రకముగా C2H4. అండ్ ప్రోప్ అంటే 3 అనమాట, C3 అండ్ హెచ్. హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి? మళ్ళీ మన స్ట్రక్చర్ వేసుకోండి. కార్బన్ కార్బన్ కార్బన్. ఇక్కడ ప్రోప్ ఈన్ కదా, అంటే ఆల్కీన్. ఓన్లీ 1 డబుల్ బాండ్ ఉండాలి, ఇక్కడ సింగిల్ బాండే. అండ్ ఇప్పుడు మళ్ళీ కార్బన్ చుట్టూ వ్యాలెన్సీ చెక్ చేసుకోండి. ఇక్కడ 1 2, సో 3 4. ఈ కార్బన్కి 1 2 3, సో ఇక్కడ ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ మాత్రం 3 హైడ్రోజన్స్ ఉంటాయి. సో హైడ్రోజన్స్ ఫిల్ చేయండి. 1 2 3 4 5 6. సో 1 2 3 కార్బన్స్, 6 hydrogens. C3H6 was the formula of propene. ఇది ఇంకా స్ట్రక్చర్ ఏ రకంగా చేయాలి అని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట ఆల్కీన్కి. ఓకే, ఆల్కీన్ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి ఈథీన్ అండ్ ప్రోపీన్. నెక్స్ట్ ఆల్కైన్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ విత్ జనరల్ ఫార్ములా CnH2n-2. ఇది ఆల్కైన్ యొక్క జనరల్ ఫార్ములా. కార్బన్కి మధ్య త్రిబుల్ బాండ్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఆల్కైన్ ఫార్ములా ఆఫ్ ద మాలిక్యూల్. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈథైన్ ఆర్ ప్రోపైన్. ఈత్ అంటే కార్బన్ విత్ 2 కార్బన్స్ అండ్ ప్రోప్ అంటే 3 కార్బన్స్. ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? మళ్ళీ మనం ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయంటే జస్ట్ స్ట్రక్చర్ తీసుకోండి. ఇక్కడ 2 కార్బన్స్ మధ్య ఎన్ని హైడ్రోజన్ బాండ్స్, ఎన్ని కెమికల్ బాండ్స్? 3. త్రిబుల్ బాండ్ కదా. అండ్ ఆల్రెడీ ఒక కార్బన్ యొక్క వ్యాలెన్సీ వచ్చేసి 4, ఆల్రెడీ 3 ఉన్నాయి. సో ఇక్కడ ఒక బాండ్, ఈ కార్బన్కి ఒక బాండ్, ఈచ్ హైడ్రోజన్. సో ఇట్ ఈస్ C2H2 అనమాట. అండ్ ప్రోపైన్ అంటే 3 కార్బన్స్ రాయండి. అండ్ త్రిబుల్ బాండ్ కంపల్సరీ, ఏదో ఒక 2 కార్బన్స్ మధ్య త్రిబుల్ బాండ్ ఉండాలి, అప్పుడే మనం దాన్ని ఆల్కైన్ అంటాం, త్రిబుల్ బాండ్. సో అండ్ ఇక్కడ సింగిల్ బాండ్ ఉంటుంది. నౌ వ్యాలెన్సీ చెక్ చేసి హైడ్రోజన్స్ ఫిల్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఈ కార్బన్కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, సో 3 కెమికల్ బాండ్స్ ఆర్ వ్యాలెన్సీ ఉంది, ఓన్లీ 1 బాండ్ రాస్తాం. అండ్ ఆల్రెడీ ఈ కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఫిల్ అయిపోయింది, సో ఇక్కడ ఎలాంటి హైడ్రోజన్స్ ఉండవు. అండ్ ఇక్కడ చూస్తే 3 ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 1 బాండ్, 1 వ్యాలెన్సీ మాత్రమే ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. సో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 1 2 3 4. C3H4. Ethyne, propyne is the
Example of alkynes. Cyclic compounds. Organic compounds in which contain cyclic structures are closed rings. ఎగ్జాంపుల్ వచ్చేసి సైక్లోప్రోపైన్. సైక్లోప్రోపైన్ అంటే ప్రోప్ అంటే 3 కార్బన్స్. ఇవి ఒక క్లోజ్డ్ లూప్లో ఉంటాయి అన్నమాట. ఇలా H2O ఎందుకు రాశారు అంటే తర్వాత చెప్తాను. వ్యాలెన్సీ, కార్బన్ యొక్క వ్యాలెన్సీ బ్యాలెన్స్ చేయడం, ఇలా డినోట్ చేస్తాం అన్నమాట. క్లోజ్డ్ కాంపౌండ్. హోమోసైక్లిక్. Cyclic organic compounds in which ring forming atoms are only carbons. హోమోసైక్లిక్ అంటే ఇలాంటి క్లోజ్డ్ స్ట్రక్చర్లో లేదా క్లోజ్డ్ సైక్లిక్ స్ట్రక్చర్లో ఓన్లీ కార్బన్స్ మాత్రమే కంటైన్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉందా, ఇది హోమోసైక్లిక్. ఎందుకు? ఓన్లీ కార్బన్ మాత్రమే ఈ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి దీన్ని హోమోసైక్లిక్ అంటాం. సమ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే, ఇది థియోఫెన్ స్ట్రక్చర్. దీంట్లో సల్ఫర్ ఉంది కదా, ఇది హోమోసైక్లిక్ కాదు, ఇది హెట్రోసైక్లిక్ కింద వస్తుందన్నమాట. సో హోమోసైక్లిక్ అంటే మొత్తం రింగ్లో అన్ని కార్బన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఆల్సో నోన్ యాజ్ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్. హోమోసైక్లిక్ ఆర్ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్. దిస్ ఈజ్ alicyclic. Carbon atoms are attached in a closed structure but do not have any aromatic character. ఇక్కడ aromaticity or aromatic అంటే కార్బన్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఫాలోస్ హకిల్స్ రూల్ ఆఫ్ aromaticity. హకిల్స్ రూల్ని ఫాలో అయితే అవి aromatic కింద వస్తాయి. ఓకే, aromatic క్యారెక్టర్ అంటాం. ఇక్కడ alicyclic అంటే ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్లో ఎలాంటి aromatic క్యారెక్టర్ లేని వాటిని alicyclic అంటాం. ఇవి సాచురేటెడ్ అవ్వచ్చు లేదా అన్సాచురేటెడ్ కింద కూడా అవ్వచ్చు. alicyclic ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి సైక్లోప్రోపైన్ లేదా సైక్లోబ్యూటేన్. ఇక్కడ సైక్లోప్రోపైన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఇది సైక్లోప్రోపైన్. ప్రోప్ అంటే 3 కార్బన్స్. ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ స్ట్రక్చర్, క్లోజ్డ్ లూప్. అండ్ aromatic అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఫాలోస్ హకిల్స్ రూల్స్ ఆఫ్ aromaticity. ఎగ్జాంపుల్ వచ్చేసి బెంజీన్. ఇక్కడ బెంజీన్ ఉందంటే C6H6 ఈజ్ ద బెంజీన్ ఫార్ములా. అండ్ స్ట్రక్చర్ వచ్చేసి దిస్ ఈజ్ బెంజీన్. ఓకే, ఈవెన్ ఇట్ కెన్ బి లైక్ దిస్ ఫార్మ్. దిస్ ఈజ్ బెంజీన్ and it can be this is the actual structure of benzene. Example of aromatic compound. Heterocyclic ring. Cyclic organic compounds in which at least one heteroatom is present in the ring formation. Heteroatom ante nitrogen, oxygen, sulfur. సైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఏదైనా ఒక హెట్రో ఆటమ్ ఉండాలి రింగ్లో. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రింగ్ ఫార్మేషన్లో ఒక హెట్రో ఆటమ్ ఉంది. దిస్ ఈజ్ ఆక్సిజన్ అండ్ దిస్ నేమ్డ్ యాజ్ ఫ్యూరాన్. అలాగే సల్ఫర్ ఉంది కదా, హెట్రో ఆటమ్ విత్ సల్ఫర్, ఇది థియోఫెన్. ఇది హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. రింగ్ ఫార్మేషన్లో ఒక హెట్రో ఆటమ్ ఉంటే లైక్ నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫ్యూరాన్స్, ఆక్సిజన్ ఉంటే ఫ్యూరాన్, సల్ఫర్ ఉంటే థియోఫెన్. దీన్ని హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం.